హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ 34. ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది. చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు. కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం. థ్యాంక్స్ ఎందుకురా మొగుడా, ఈ మొగుడితో పడుకోవడానికి ఆ మొగుడి పర్మిషన్ వచ్చింది అంది. ఓయ్, ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంటుంది తీసుకొస్తావా అన్న. తెస్తా ఉండు అంటూ వెళ్ళింది. గ్లాస్ కూడా తా అని అరిచా. తాను సరే అంది. తీసుకొని వచ్చింది. నేను పింకీ స్టడీ చైర్ని బెడ్ దగ్గరకు జరిపి కూర్చోబెట్టిన. నీలిమ ఇదే ఉంది అంటూ జామకాయ జ్యూస్ గ్లాసులో పోసి ఇచ్చింది. నేను కొంచెం తాగి తనకిచ్చిన. తను తాగింది. తర్వాత ఇద్దరం అలసిపోయేదాకా పనిచేసి అలానే నిద్రపోయాం. ఆంటీ వచ్చి లేపితే కానీ లేవలేదు మేము. ఆంటీ నీలిమని లేచి రెడీ అవ్వవే అంది. అక్క వెళ్ళడం లేదు, ఆయనకి చెప్పిన రేపు బయలుదేరతా అని. సరే అన్నాడు అంది. మరి నాకు చెప్పొచ్చు కానీ లేపేదాన్ని కాదు. సరే పడుకోండి అంటూ బెడ్ దిగింది. ఇంతలో నీలిమ కింద జ్యూస్ పోయింది చూసుకోవే అంది. చూసా, అంతా క్లీన్ చేశాలేవే. మీ ఒళ్ళంతా జిడ్డుగా ఉంది, లేచి స్నానం చేసుకోండి అంది. కాసేపు ఉండవే మరదలా అన్న. ఆంటీ నన్నే చూస్తూ నా పక్కనే పడుకొని బావా ఇంకోసారి అనవా అంది. నేను ఆంటీని అల్లుకొని మరదలా అన్న. ఇంతలో నీలిమ ఒసే మరదల్ బావతో ఉంటావా అంటూ ఆంటీ చెంప మీద ముద్దు పెట్టింది. చిచ్చి, వీడితో చేరి నువ్వు కూడా ఇలా తయారయ్యావేంటే అంది ఆంటీ. రాత్రికి మీ అక్కని వదలొద్దే అన్న. నువ్వెలా అంటే అలా బావా అంది నీలిమ. వదలండి, ఇద్దరు కలిసి నన్నేదో చేసేలా ఉన్నారు అంది. నేను ఆంటీని గట్టిగా అల్లుకొని ఏం కాదులే అంటూ నాకు నీలిమకి మధ్యలో పడుకోబెట్టిన. నీలిమ ఆంటీని అల్లుకొని భుజం మీద ముద్దు పెట్టింది. అబ్బా వదలరా, అయినా నువ్వేంటే వీటితో కలిసి వదులు అంది. వదలకు. పింకీ ఏది అన్నా. ఫోన్ మాట్లాడుతుంది అంది ఆంటీ. నేను నీలిమ ఒక్కసారిగా ఆంటీని అల్లుకున్నా. ఒసే నువ్వేంటి రెచ్చిపోతున్నావు? ఒరే బావా ప్లీజ్ రా, ఇలా చేయకండి అంటూ మూలుగుతుంది. అరవకే, నేను కూడా అబ్బాయి అయితే బావా నేను ఇద్దరం కలిసి నీ పని పట్టేవాళ్ళం అంది. ఆంటీ ఆగవే తల్లి అంటూ నీలిమని వదిలి నన్ను అల్లుకొని ఇంకేం చేస్తావురా మమ్మల్ని అంది. నేను నా ముద్దుల మరదలతో కలిసి. ఇంతలో ఆంటీ ఇంకాపరా బాబు, ఏం చేస్తారో చేసుకోండి అంది. నీలిమ చిన్నగా నవ్వుతూ బావా అక్క మన దారిలోకి వచ్చింది అంది. ఇక చాలేరా అక్కి, అసలే అది ఒట్టి మనిషి కాదు. నీకు పక్కనుంటే చాలు ఆకలి కూడా అనిపించదు. టైం చూడు ఒకసారి ఎంతైందో అంది. టైం చూస్తే 8:45 అయింది. ఏంటే అప్పుడు ఇంత టైం అయింది అన్న. నీ ఆలోచనలు మామూలువా, లేస్తే తిందాం అంది ఆంటీ. పింకీ ఏంటి ఇంకా ఫోన్ మాట్లాడుతుందా అన్న. నాకేం తెలుసు, వెళ్ళి చూసుకో నీ ముద్దుల మరదలు ఏం చేస్తుందో అంది. ఇక ముగ్గురం బయటికి వచ్చాం. పింకీ ఆంటీ రూమ్లో ఉంది. నేను లోపలికి వెళ్ళి చూశా. షాక్తో అలానే నిలబడి చూస్తున్నా. ఆంటీ రా అక్కి, అలానే నిలబడ్డావు అంది. ఏంటి ఇదంతా అన్న. నీకు తెలీదా అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది ఆంటీ. నీలిమ పింకీ కూడా ఆంటీ చెరో వైపు కూర్చొని బావా రోజు వేరు ఈ రోజు వేరు అంది. నీలిమ పొద్దున్నే అంకుల్ వస్తాడు, ఇవన్నీ చూస్తే తెలిసిపోద్ది మన గురించి అన్న. అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు కాసేపు బయట ఉండు అంది ఆంటీ. నేను బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నా. లోపల చూసిన దాని గురించి ఆలోచిస్తున్నా. అసలు బెడ్ మొత్తం పూలు, ఒక పక్క స్వీట్స్ పండ్లు. పింకీ లంగా ఓణిలో ఉంది. శోభనం గది రెడీ చేసినట్టు చేసింది. ఒకవేళ అంకుల్కి తెలిస్తే మా పరిస్థితి ఏంటి? ఆంటీ ఏమో వదిలేలా లేదు అనుకుంటా ఉన్నా. ఇంతలో అక్కి అనే పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూశా. ముగ్గురు వరుసగా నిలబడి నన్నే చూస్తున్నారు.
ఆంటీ నీలిమ చీరలు మెరిసిపోతున్నారు. పింకీ ఇద్దరి మధ్య ఉంది. ముగ్గురిని చూడటానికి నా 2 కళ్ళు సరిపోతలేవు. నేను దగ్గరికి వెళ్ళి దేవకన్యల్లా ఉన్నారు, ఎందుకు ఇదంతా అన్నా. రేపు ఆయన వస్తాడు, నీతో నీకు నచ్చినట్లు ఉండలేనుగా. చెల్లి రేపు వెళ్తే అటు నుండి అటు వాళ్ళత్త ఇంటికి తీసుకెళ్తుంది. ఇక పింకీ అంటావా, కాలేజీ అంటూ వెళ్తుంది. ముగ్గురం కలవలేము, కలిసి నిన్ను సుఖపెట్టలేముగా బావా. అందుకే ఇలా అంది ఆంటీ. నీలిమ బావా అంది. ముందే అనుకున్నారా అన్నా. అవునరా, మేము లేవగానే అనుకున్నాం అంది ఆంటీ. ఇక తినేసి రూమ్లోకి వెళ్దాం అన్నా. నువ్వెళ్ళు, మేమొస్తాం అన్నారు. నేను సరే అని రూమ్లోకి వచ్చేశా. కాసేపటికి ముగ్గురు పాల గ్లాస్తో లోపలికొచ్చారు. ఏంటి శోభనం గదిలోకి వచ్చినట్టు వస్తున్నారు అన్నా. మేమనుకుంది ఇదేగా, ట్రై చేద్దాంరా, ఆయనకేదో ఒకటి చెప్తాంలే అంది ఆంటీ. ఏం ట్రై చేద్దాం, ఏం చెప్తావు అన్నా. నాకు కూడా కావాలనిపిస్తుంది అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి కడుపు మీద చేయి పెట్టుకుంది ఆంటీ. ఇంతలో పింకీ, అమ్మా ఏంటి నువ్వనేది అంది. నువ్వాగు అంటూ లేచి ఆంటీని దగ్గరకు తీసుకొని, నిజంగా కావాలా అన్న. ఆంటీ తల దింపుకొని కావాలి అంది. అమ్మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు, అయినా ఇప్పుడేంటే కొత్తగా అంది. నేను ఆంటీని కూర్చోపెట్టి, మరి అంకుల్ సంగతి అన్నా. అక్కి మనమైతే ట్రై చేద్దాం, ఈలోపు ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాలే అంది ఆంటీ. ఇంతలో నీలిమ, బావా వారసుడు కావాలిగా, ఎప్పుడైతే ఏంటి ట్రై చేయండి అంది. మరి నా పరిస్థితి ఏంటి అంటూ పక్కన కూర్చుంది పింకీ. నీలిమ నవ్వుతూ, నీకు కావాలి అంటే పెళ్లి చేసుకో అంటూ నాకు పాల గ్లాస్ ఇచ్చింది. నేను తాగి పాలు ఒకటేనా అన్నా. ఇంతలో పింకీ, కాసేపాగు నీకే తెలుస్తుంది అంది. కలిపావా అన్నా. నీలిమ, కలిపింది బావా, వద్దు అంటున్నా అంది. ఎందుకు కలిపావే అంటూ పింకీని వెనక్కి పడుకోబెట్టి ముద్దు పెట్టిన. ఇందుకేరా నా మొగుడా అంది పింకీ. నీలిమ పక్కన పడుకొని, పెళ్లి చేసుకోవే వీణ్ణి అంది. చేసుకుంటే రోజు నన్ను అమ్మని వదులుతాడా, ఇక నేనే పక్క నుండి అమ్మ మెడలో కూడా తాళి కట్టించాలి అంది. నీలిమ, ఇంకేంటి, ఇద్దరక్క చెల్లెళ్ళు వీటితో ఉండండి, అప్పుడప్పుడు మీకు సవతిగా వచ్చి వెళ్తా అంది నీలిమ. ఇంతలో అవ్వని జరగని పనులు కానీ వీటితో ఇలా గడిపేస్తా అంది ఆంటీ. నేను కూడా నే పిన్ని, పెళ్లి చేసుకునే వరకు వీడితో ఇలానే పడుకుంటా అంది పింకీ. నీలిమ, బాగుందే మీ వరుస, నేనేమో అవసరం కోసం ఉండి వదులుకోలేకపోతున్నా, మీరేమో ఇలా అంది. ఇంతలో ఏదైతే ఏంటే, మనకి కావాల్సింది మనకిస్తున్నాడు అంటూ నన్ను మీదికి లాక్కుంది పింకీ. ఎంతసేపు ముచ్చట్లేనా, ఇంకేమైనా ఉందా అన్న. నన్ను పక్కకి నెట్టేసి, నా మొగుడా నా కడుపులో కాయ పండించు అంది ఆంటీ. నీలిమ నవ్వుతూ, కానివ్వరా బాబు, లేకుంటే నిన్ను వదలదు అంది. ఆంటీ, వాడేంటే కానిచ్చేది, నేనే మొదలు పెడతా అంది. నాకు కావాల్సింది ఇదే మరదలా అన్న. ఇంతలో నీలిమ ఒకవైపు నుండి ఇంకోవైపు పింకీ నన్ను అల్లుకున్నారు. చాలాసేపటి తర్వాత ముగ్గురం బాగా అలిసిపోయాము. ఎవరిదిరా నీకు ఈ పని నేర్పింది అంది ఆంటీ. ఇంతలో నీలిమ, అది ఎవరితో కానీ నీలాంటిదే అయి ఉంటదే అంది. చెప్పరా ఎవత్తది అంది ఆంటీ. లావణ్య అని ఒక ఆంటీ నేర్పింది అన్న. దానికి దండం పెట్టాలి, అది కూడా మాలానే ఉండేదా అంది ఆంటీ. నేను అన్నా. ఇక నీలిమ, ఒరే నా పక్కలోకి రా పడుకుందాం అంది. పిన్ని ఇంకో గ్లాస్ ఉందే అంది పింకీ. కాసేపు ఆగవే, ఈరోజు కూడా మనం జాగారం చేయాల్సిందేగా అంది నీలిమ. అంకుల్ పొద్దున్నే వస్తాడు, పడుకుందాం అన్న. రే అవ్వని, నేను చూసుకుంటా, మనకి ప్రాబ్లం ఏముండదు అంది ఆంటీ. ఏంటి నీకు అంత ధైర్యం అన్న. ఆంటీ, నువ్వేరా, ఆయనకి నీ మీద ఉన్న నమ్మకమే మన ధైర్యం అంది. ఇలా పడుకున్నా ఏమనడా అన్న. ఓరి నా మొగుడా, అలా కాదురా, ఆయన దగ్గరకు రాగానే ఫోన్ చేస్తాడు, ఇంటికి వచ్చేలోపు మనం అలర్ట్ అవ్వచ్చు అంటూ ముద్దు పెట్టింది ఆంటీ. ఇంతలో నీలిమ, ఒసే నువ్వు చాలా ముదిరిపోయావే అంది. పింకీ సైలెంట్గా మా దగ్గరకు జరిగింది. అమ్మా రేపు కూడా ఇంటికాడనే ఉంటా అంది. రెస్ట్ తీసుకోవే అంటూ నుదుటున ముద్దు పెట్టి, మనం జాగ్రత్తగా ఉండాలి అంది ఆంటీ. సరే అంది పింకీ. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.